ప్రశ్న 40. షబ్ ఎ ఖద్రును పొందేందుకు అత్యంత శ్రేష్టమైన ఆరాధన ఇబాదతేమిటి? జవాబు: రమజాన్ చివరి 10 రోజులలోని ఆఖరి 10 రోజులలో బేసి రాత్రులు 21, 23, 25, 27 మరియు 29వ తేదీలు ఉంటాయి. ఈ రాత్రులలోనే షబ్ ఎ ఖద్రును అన్వేషించాలని ఆదేశించబడింది. షబ్ ఎ ఖద్ర్ కేవలం 27వ రాత్రే కాదు, ఈ బేసి రాత్రులన్నింటిలోనూ దానిని వెతకాలని స్పష్టమైన తర్వాత ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. ఈ రాత్రులలో అత్యంత శ్రేష్టమైన ఆరాధనేమిటి? కేవలం నఫిల్ నమాజా, లేదా కేవలం ఖురాన్ పఠనమా, లేదా కేవలం దిక్ర్ మరియు దుఆనా? వాస్తవం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రాత్రుల్లో ఆరాధన చేసే స్పష్టమైన పద్ధతిని వివరించారు. 1. ఖియాముల్ లైల్, రాత్రి నమాజు. అన్నిటికంటే ముందు ఖియాముల్ లైల్ అంటే రాత్రిపూట చేసే నమాజు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ఎవరైతే షబ్బే ఖద్ర్లో విశ్వాసం మరియు పుణ్యం పొందే ఉద్దేశంతో నమాజులో నిలబడతారో వారి గత పాపాలు క్షమించబడతాయి. ఈ హదీసు ద్వారా షబ్బే ఖద్ర్ రాత్రి నమాజు చదవడం అతిపెద్ద ఆరాధనల్లో ఒకటిని తెలుస్తుంది. 2. సమగ్ర ఆరాధన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆరాధన కేవలం నమాజుకే పరిమితం కాలేదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రాత్రులలో ఖురాన్ పఠనం, దుఆ, దిక్ర్ మరియు ఇస్తిగ్ఫార్, క్షమాపణ కోరడం కూడా సమృద్ధిగా చేసేవారు. అందుకే విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజీ అల్లాహు అన్హా ఇలా అడిగారు: ఓ అల్లాహ్ ప్రవక్త, ఒకవేళ నాకు షబ్బే ఖద్ర్ లభిస్తే నేను ఏ దుఆ చదవాలి? అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: اللهم إنك عفو تحب العفو فاعف عني. ఓ అల్లాహ్, నిశ్చయంగా నీవు క్షమించేవాడవు మరియు క్షమాగుణాన్ని ఇష్టపడతావు, కాబట్టి నన్ను క్షమించు. 3. కృషిని పెంచడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతి ఏమిటంటే రమజాన్ చివరి 10 రోజులు రాగానే ఆయన తన ఆరాధనను మరింత పెంచేవారు. ఆయిషా రజీ అల్లాహు అన్హా ఇలా ఉల్లేఖించారు: రమజాన్ చివరి 10 రోజులు రాగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నడుము బిగించేవారు, అత్యంత కృషితో ఉండేవారు, రాత్రంతా ఆరాధనలో గడిపేవారు మరియు తన ఇంటి సభ్యులను కూడా మేల్కొలిపేవారు. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం ఒకే రకమైన ఆరాధన చేసేవారు కాదు, బదులుగా నమాజు, ఖురాన్ పఠనం, దుఆ మరియు దిక్ర్ ఇవన్నీ కలిపి చేసేవారు.